హాయ్ హలో నమస్తే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. టీచర్ చెప్తే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ మనకంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ చెప్తే ఎంత బాగా అర్థమవుతుందో కదా. అండ్ ఈవేళ మీ ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చి నితిన్. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బేస్డ్ అపాన్ ద స్పెసిఫిక్ కండిషన్. అంటే ఇక్కడ మనకి కండిషన్ తెలియాలి. ఈ కండిషన్ తెలిస్తే ఈ కండిషన్ ప్రకారం మనం అనేది ఆ లూప్ ని ఇటరేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఎలా ఇటరేట్ చేస్తామంటే ఇటరేషన్స్ ఇన్ ద సెన్స్ ఇటరేషన్ అంటే ఏంటి, ప్రస్తుతానికి ఇటరేషన్ అంటే ఏంటంటే ఒక స్టెప్ అయింది, తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మళ్ళీ వర్కౌట్ చేయాలి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ మళ్ళీ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి అంటిల్ ది కండిషన్ ఈస్ ఫెయిల్. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పటి వరకు లోపల ఉన్న ఫర్ లూప్ కానీ వైల్ లూప్ బ్లాక్ లోపల ఉన్న కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ అబౌట్ ది లూప్స్. ఈ లూప్స్ అనేది సేమ్ లూప్స్ కాన్సెప్ట్ ఈ సేమ్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ సి, జావా, పైథాన్, C++. సింటాక్స్ ఎలా ఉంటుందంటే మన జావాలో ఫర్ లూప్ సింటాక్స్. సో ఫర్ మనకి ఇక్కడ ఇన్సులేషన్ చేసుకోవాలి, ఇన్సులైజేషన్ తర్వాత ఇట్స్ బేస్డ్ ఆన్ సెమీ కాలమ్ అండ్ బేస్డ్ అపాన్ ది కండిషన్ ఇట్ షుడ్ ఇటరేట్ అండ్ ఇటరేషన్. హియర్ వి రైట్ ది బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, అంటే ఒక ఫర్ లూప్ లో ఇన్సులైజేషన్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని ఒక వాల్యూకి ఇన్సులైజ్ చేయాలి. ఆ వేరియబుల్ అనేది కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఇటరేషన్స్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫర్ I take the variable as int I is equal to 0 and I check the condition which whenever the I less than 10 వరకు అయితే I plus plus it is the post increment. ఓకే, దెన్ ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది 0 ఉండి ఇన్సులైజ్ చేసుకున్నామో తర్వాత కండిషన్ I less than 10 అయినంత వరకు ఇటరేషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ ఇటరేషన్ జరిగే ప్రతిసారి కూడా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది, బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇన్నర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది, ఈ లూప్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఆ లూప్ లో కోడ్ నేను ఏం రాయబోతున్నానంటే నేను జస్ట్ ఐని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంతే, దట్స్ ఇట్. ఓకే, అంటే ఐ ఎలా మారుతుందని చూడబోతున్నాను అంతే. Save this code and execute this. Let's see. Whenever the I starts from 0, I initialize this I to 0 and condition is I less than 10, it should increment I plus plus. First of all, it take the value of I, then it prints the 0. Then 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. But it is not equal to the 10 because whenever the I is equal to 10, whenever, let's print this value here, I output dot print dot of I. నేను అవుట్పుట్ నేను ఈ ఐని బయటని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏమవుతుంది, I is reserved to a variable. Wait a second, make it global. Save this code. చూడండి, ఇప్పుడు 0తో స్టార్ట్ అయింది, 9 వరకు లూప్ ఎండ్ అయింది. బట్ లూప్ ఎండ్ అయిన తర్వాత వాల్యూ కూడా ఇంక్రిమెంట్ అయింది బికాస్ ఇట్ ఈస్ అ పోస్ట్ ఇంక్రిమెంట్. వాల్యూ యూజ్ చేసుకున్న తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. వాల్యూ యూజ్ చేసుకున్న తర్వాత ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఐ వాల్యూ 10 అయింది. 10 less than 10 అనేది ఫాల్స్ కాబట్టి ఇట్ డస్ నాట్ ఎంటర్ ఇన్ టు ది బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఇన్ ఫర్ లూప్. ఓకే, అందుకే నేను ఫర్ లూప్ అయిపోయిన తర్వాత బయట ప్రింట్ చేసి ఐ వాల్యూ ఎలా ఉందో చూద్దామని చెప్పి. సో మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంటే నేను ఐ వాల్యూని స్ట్రింగ్ ఫార్మాట్ లో రాస్తాను. చూడండి, ఇలా రాస్తా. నౌ వీ కెన్ అండర్స్టాండ్ విచ్ ఈస్ ద ఫైనల్ ఐ వాల్యూ. యా, I is equal to 10. ఫైనల్ గా ఐ వాల్యూ 10 అయింది. సో 10 less than 10 ఈస్ ద ఫాల్స్. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ది లూప్ నుండి బయటకు వచ్చేసింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఇన్సులైజేషన్ అండ్ మోర్ 3 టర్మ్స్, ఇన్సులైజేషన్, కండిషన్ అండ్ ఇటరేషన్ ఫర్ లూప్ లో. ఓకే, ఇన్సులైజేషన్ ఫస్ట్ ఇన్సులైజ్ చేయాలి, తర్వాత ఒక కండిషన్ ఇచ్చుకోవాలి, తర్వాత ఆ వాల్యూ ఎలా ఇటరేట్ అయ్యాలి. అయితే I ప్లస్ ప్లస్ రాసుకోవచ్చు అంటే I+2 కూడా రాసుకోవచ్చు. దెన్ చెక్ ది వాల్యూ. ఈ ఇటరేషన్స్ ఎలా జరగాలి అనేది మన ఇష్టం. సి 0 + 2, 2 + 4, 4 + 2, 6, 6 + 2, 8 and finally I value 10, it exists from the loop and prints this statement. Okay,
In this way you can also do anything. We should also multiply the value, and we can do any operation. You can do any type of iteration here. Basically most used iteration so I plus plus. For the patterns we should use I plus equal to 2 and I star equal to 2 for the patterns, pattern printing problems. So this is about the for loop. Let's come to the while loop. Now the I value is 10. So I ఇక్కడ కూడా మనకి వైల్ లోపల ఒక కండిషన్ పెట్టాలి. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి లోపల ఉన్న వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. బట్ ఈ బ్లాక్ ఆఫ్ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవ్వాలి? బట్ వీ షుడ్ టెర్మినేట్ ది కండిషన్, రైట్? ఈ కండిషన్ టెర్మినేట్ అవ్వకపోతే ఏమవుతుంది? వైల్ లూప్ అనేది ఇన్ఫినిటీ లూప్ అయిపోతుంది. అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనం కండిషన్ టెర్మినేట్ చేయాలి ఖచ్చితంగా. కండిషన్ షుడ్ బి టెర్మినేటెడ్. టెర్మినేషన్ జరగకపోతే ఏమవుతుందంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ నేను ఏం తీసుకున్నాను అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ 20 అయినంత వరకు నేను ఐని ప్లస్ ప్లస్ చేస్తుంటా. దిస్ ఈజ్ మై ఐ ప్లస్ ప్లస్. ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ ది 10 iterations ఇట్ షుడ్ టెర్మినేట్ ఫ్రమ్ ది లూప్. అంటే ఈ కండిషన్ నేను ఎలా రాసుకున్నా? టెర్మినేషన్ కండిషన్ కింద రాసుకున్నా. ఈ కండిషన్ నేను టెర్మినేట్ చేయడం కోసం రాసుకున్నా. సో ఎప్పుడైతే లూప్ అనేది ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, అలా 10 times ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాల్యూ ఐ లెస్ దెన్ 20, ఐ ఈక్వల్ టు 20 అయిపోతుందో అప్పుడు ఈ లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. వెనెవర్ నేను ఇది రాయకపోతే ఏమవుతుందో కూడా చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రాసుకున్నా కదా, సిస్టమ్ డాట్ println ఆఫ్ ఐ. ఆల్రెడీ ఐ వాల్యూ ఇక్కడ 10 కి ఈక్వల్ అయింది. సో నేను 10 నుండి ఇది ఇటరేట్ అవుతుంది. సో డోంట్ బి కన్ఫ్యూజ్. అర్థమైంది అనుకుంటున్నా. 10 ఆల్రెడీ ఉంది, 10 నుండి అవుతుంది. అది ఇప్పుడు సెమీకోలన్ ఇయర్ సి 10 నుంచి స్టార్ట్ అయింది. సో 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు అయింది. 20 కూడా ఐ వాల్యూ చేంజ్ అయింది. బట్ 20 అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే నేను 20 అనేది కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయితే బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇన్ దిస్ వే వీ షుడ్ టెర్మినేట్ ది కండిషన్. లెట్ us assume టెర్మినేషన్ కండిషన్ ఏం లేదనుకోండి. వాట్ హ్యాపెండ్? నేను ఈ ఫర్ లూప్ కూడా బ్లాక్ చేసిన, తీసేసా. లెట్ చెక్ దిస్ కోడ్. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఓకే, ఈ కోడ్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఐ ఈజ్ ఈక్వల్ 10 అయింది, బట్ నేను ఇటరేషన్ రాయలేదు. ఐ 10 అనే వాల్యూయే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇంకా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ ఐ డిడెంట్ మెన్షన్ ఎనీ టెర్మినేషన్ కండిషన్ హియర్. ఇఫ్ ఐ రైట్ టెర్మినేషన్ కండిషన్ హియర్, వాట్ హ్యాపెన్ దెన్? ఇట్ అగైన్ స్టాప్స్. సి అబ్జర్వ్ దిస్, 10 will producing infinity times and exit from the loop. And again save this code. I write the termination condition here and click enter to check the compilation errors. No more compilation errors. Now check 10, 11, 12, 13, 19 stops up to 20. This is how we write the for loop and while loops. Okay, జస్ట్ రిఫర్ కోసం నేను మళ్ళీ తీసుకొచ్చా కోడ్ని. రిఫర్ చేసుకోండి, ఎక్కడైనా కుదిరితే రాసుకోండి. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఇది వైల్ లూప్. దెన్ నెక్స్ట్ వచ్చేది ఫర్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఏంటంటే ఫర్ ఈచ్ ఎలిమెంట్ ని మనం ప్రింట్ చేయడం కోసం ఫర్ ఈచ్ లూప్ వాడతాం. సింపుల్ గా నేను అరేస్ కాన్సెప్ట్ చెప్పలేదు, బట్ ఇక్కడ ఒక విషయం చెప్తే స్ట్రింగ్స్ కోసం చెప్పా కదా. బట్ స్ట్రింగ్ తీసుకుందాం, స్ట్రింగ్ అరే తీసుకుందాం. థింక్ స్ట్రింగ్ అరే బెటర్ టు టేక్ క్యారెక్టర్ అరే ఆర్ ఎనీ ఇంటీజర్ అరే. సో int I is equal to a is equal to, it is a type of array, it is a declaration part of array. Int square brackets a is equal to
1 comma 2 comma 3 comma 4 comma 5. I want to print each and every element. That's why I write like this. I want to print for each element in this array. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎలిమెంట్ లో ఉన్న డేటా టైప్ ఏంటి, ఇంటీజర్స్, రైట్? సో దెన్ టేక్ int value and val in a, the system dot out dot println of value. Okay, see 1 2 3 4 5, this is the elements in the array. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా నేను అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి, అరేలో ఎలిమెంట్స్ ఇండెక్స్ యూస్ చేయకుండా డైరెక్ట్ గా ఎలిమెంట్ నే నేను ప్రింట్ తీసుకుంటున్నాను. ఎలా తీసుకున్నాను? ఫర్ ఈచ్ లూప్ వర్డ్, అంటే ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే. ఫర్ ఈచ్ ఎలిమెంట్ యొక్క పేరు నేను ఏం పెట్టుకున్నా, వాల్యూ పెట్టుకున్నా. దీన్ని మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు, లైక్ ఎలిమెంట్ ఈఎల్ఈ అని పెట్టుకొని, ఎలిమెంట్ అని పెట్టుకొని ఇక్కడ ఈఎల్ఈ అని ప్రింట్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బి ఎనీథింగ్ అనమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అరే అనేది ఇంటీజర్ డేటా టైప్. సో వీ షుడ్ ఓన్లీ యూజ్ ది integer data type here. Okay, this is about the for each loop. Up to now we covered all conditional statements and loops in Java.